తాత్కాలికం అధ్యక్ష. ప్రభుత్వము తాత్కాలికమే, అధికారము తాత్కాలికమే, కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష. ఇవాళ గోదావరి కృష్ణా విషయంలో మన ప్రభుత్వం ఇవాళ తీసుకుంటున్న కొన్ని చర్యలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దయచేసి తొందరపడకుండా మరి జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష. కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళేడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ల ఎక్కడది అధ్యక్ష? కాళేశ్వరం లేకపోతే. అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అబద్ధాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి, 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా, ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ళ విషయంలో, కృష్ణా నీళ్ళ విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది మన రాష్ట్రమే. గోదావరి జలాల విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒకటే ఒక్కటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినా, సీతారామ కట్టినా, సమ్మక్క సాగర్ కట్టినా ఇవన్నిటికీ దేవుళ్ళ పేర్లు పెట్టినాం అధ్యక్ష. మేము మీలాగా మీ పార్టీ పెద్దల పేర్లు పెట్టుకోలేదు. మేము దేవుళ్ళ పేర్లు పెట్టాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి బారాజులు కట్టినాం. మీ పార్టీ పెద్దల పేర్లు మేము పెట్టుకోలేదు, కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోలేదు అధ్యక్ష. మేము అధ్యక్ష ఒకటే ఒక్కటి మేము కాళేశ్వరం మీకు చెప్పేది, మీరు దయచేసి మేడిగడ్డ దగ్గర లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి. 2.5 ఏళ్ళు అయింది. మా మీద తీర్చుకునే కసంతా తీర్చుకున్నారు. ఇప్పటికే కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, కోర్టులో మ్యాటర్ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ రైతుల మీద, మా మీద కోపం రైతుల మీద చూపెట్టకండి. పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసం ఒక్కసారన్న పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినా సార్? మూసీ మీద ఉన్న శ్రద్ధలో 100వ వంతన్న పాలమూరు మీద పెడితే ఈ పాటికి పూర్తయిపోతుండే. ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో అయిపోతుండే అధ్యక్ష. అధ్యక్ష 3వ టీఎంసీ ఏదైతే ఉన్నదో ఆ 3వ టీఎంసీని మరి వినియోగించుకోకపోతే శాశ్వతంగా, ఎందుకంటే మీరే బంద్ పెట్టిన వచ్చినాక, 3వ టీఎంసీని వినియోగించుకోకపోతే గోదావరిలో శాశ్వతంగా గోదావరి జలాల విషయంలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు నేను ఎక్కువ పోను అధ్యక్ష. చివరగా ముగించే ముందు నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒకటి, కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు అపాయింటెడ్ డే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ వారిని విలీనం చేసుకున్నది ప్రభుత్వంలో, ఆనాడే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం అపాయింటెడ్ డే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేవలం మీరు అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ వస్తుంది. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి విచిత్రమైన విషయం వినబడుతుంది అధ్యక్ష, అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని. అద్దె బస్సుల ద్వారా భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు లేకుండా మరి ఆటోమేషన్ ద్వారా నడపాలనేది ప్రయత్నం కూడా జరుగుతుందని వినబడతా ఉంది. దయచేసి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన విచక్షణారహితంగా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది 4. ఆ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన దయచేసి మనం రాష్ట్రంలోనన్నా ఆ లేబర్ కోడ్స్ విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ఈ రాష్ట్ర శాసనసభ నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఏకోన్ముఖంగా తీర్మానం చేసి వీటిని మేము తిరస్కరిస్తున్నాం, మేము అమలు చేయం మా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలి అని చెప్పి రాష్ట్రంలోని కార్మికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి విషయం మీకు తెలుసు అధ్యక్ష, ఈ మధ్యన పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా సృజనాత్మకమైన లీలలు జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా చక్కటి లీలలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భట్టి గారు మొన్ననే 9E అనే టెండర్ను రద్దు చేశారు. సింగరేణిని కాపాడండి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి సంస్థ మరి నల్ల సూర్యులు ఎవరైతే ఉన్నారో మా కార్మిక సోదరులు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో కలిసి వచ్చిన వారు, దయచేసి వారిని కాపాడండి. అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరుగుతున్న బాగోతాలన్నీ మేము బయటపెట్టాం. కొన్ని సవరించుకున్నట్టున్నారు మరి ఒకటి 9E రద్దు చేశారు కానీ మిగతా టెండర్లు రద్దు చేయలేదు. మిగతా వాటిని కూడా రద్దు చేయాలి. ఈ సృజనాత్మకమైన లీలల్ని ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, మీకు నేను ప్రార్థించేది, గుజరాత్లోనేమో బొగ్గు గన్లను నామినేషన్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. మా బీజేపీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇచ్చే బొగ్గు గన్లు సింగరేణికి ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? సింగరేణి ఎందుకు వేలంపాటలో పాల్గొనాలి అధ్యక్ష? అందుకే మేము అడుగుతా ఉన్నాం, దయచేసి బీజేపీ సోదరులు మీరు కూడా సహకరించాలి, తప్పకుండా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం. విద్యుత్ సంస్కరణల పేరిట ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తిపెట్టింది అధ్యక్ష.
ఒక కొత్త స్కీమ్ ఏదో తీసుకొచ్చారు. అందులో భాగంగా వారు మీటర్లు పెట్టాలని కోరుతా ఉన్నారు మోటార్లకు. మానాడు కేసీఆర్ గారు మా మెడ మీద కత్తి పెట్టిన 30,000 కోట్ల రుణాన్ని వదులుకున్నాం తప్ప మేము ఆ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన కేంద్రం ఏదైతే చేస్తున్నదో దాన్ని దయచేసి వ్యతిరేకిద్దాం, నిర్ద్వందంగా తిరస్కరిద్దాం, పొరపాటును కూడా దాన్ని ఆమోదించవద్దు. ఈ విద్యుత్ సంస్కరణలు మన రైతులకే ఉరితాళ్ళు అవుతాయి, దయచేసి వీటిని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా తీర్మానం చేద్దాం, అవసరమైతే శాసనసభలో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, 24 గంటల కరెంటు కోసం మేము ఆనాడు ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచే విధంగా బ్రహ్మాండంగా యాదాద్రితో పాటు చాలా థర్మల్ పవర్ స్టేషన్లు కట్టాం అధ్యక్ష. ఈరోజు మరి అధికారంలోకి వస్తే యాదాద్రి రద్దు చేస్తామన్నారు, కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా మీరు థర్మల్ ప్లాంట్లు 50,000 కోట్లతో కడతామని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చారు. మీరే చెప్పారు కొత్త ఎనర్జీ పాలసీలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిద్దాం, మనకు థర్మల్ వద్దు అని. మరి మళ్ళీ ఎందుకు థర్మల్కి పోతున్నారు? అందులో ఒక్కొక్క మెగావాట్కు 14 కోట్ల అధ్యక్ష, 14 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కొక్క మెగావాట్ ఎందుకు ప్రజల సొమ్మును మరి మళ్ళీ ఒకసారి ఖర్చు పెట్టబోతున్నారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జస్ట్ రెఫరెన్స్ కోసం శ్రీధర్ బాబు గారు, యాదాద్రి ప్లాంటు మెగావాట్ ఖర్చు 8.63 కోట్లు, ఎన్టీపీసీ రామగుండం మెగావాట్ ఖర్చు 12.23. ఇలా ఎన్టీపీసీ వాళ్ళు ఎంబడబడుతున్నారు, మేము కట్టిస్తాం కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనని. అట్లాంటప్పుడు మనం ఎందుకు కట్టాలి 3 ప్రత్యేకంగా? మనం ఎందుకు థర్మల్కి పోవాలి? ఒకవైపు ప్రపంచమంతా నేను గవర్నర్ అడ్రస్లో మీరు చెప్పారు నెట్ జీరో స్టేట్ అని. నెట్ జీరో అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి. కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి అంటే కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులు మీరు తీసుకోకూడదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం, ఎన్టీపీసీ బతిమలాడుతోంది, కరెంట్ అవసరం అనుకుంటే, డేటా సెంటర్లు వస్తున్నాయి అనుకుంటే తప్పకుండా కట్టండి, కానీ హైడల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించండి, థర్మల్ పెట్టకండి. ఇది కూడా మళ్ళీ ఒక కుంభకోణమయ్యే ఆస్కారం కనబడుతున్నది. ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, విద్యుత్ సంస్థ జెన్కో కానీ వీటిని కాపాడుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న ప్రజారోగ్యం గురించి చెప్పారు, టిమ్స్ గురించి చెప్పారు. టిమ్స్ మేము తెచ్చిందే మేము, టిమ్స్ సనత్ నగర్ కట్టింది మేము, టిమ్స్ ప్రారంభించింది ఎల్బీ నగర్లో మేము, టిమ్స్ అల్వాల్లో ప్రారంభించింది మేము, కానీ ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా కూడా స్లోగా పోతా ఉన్నాయి. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ 2,000 పడకలు కూడా మా హరీష్ రావు గారి నాయకత్వంలో ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వాటిని కూడా మేము చేసినాం అధ్యక్ష. బస్తీ దవాఖానాలలో ఇవాళ సుస్థి చేసే పరిస్థితి అధ్యక్ష, అక్కడ మందులు లేవు, డాక్టర్లకు జీతాలు లేవు, బస్తీ దవాఖానాలకే సుస్థి అయింది అధ్యక్ష. దాన్ని కూడా చూసుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి మా హయాంలోనేమో బ్రహ్మాండంగా మరి ఆనాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండే అధ్యక్ష. ఇక ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలుపునిస్తున్నారు అధ్యక్ష, మా జెండా గద్దెలు కూల్చమని. ఆయనే హోంమంత్రి, అట్లా పిలిపియొచ్చా? ఆయనే హింసను ప్రోత్సహించవచ్చా అధ్యక్ష? ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన పిలుపు ముఖ్యమంత్రి గారు ఇస్తే ఏం విలువ ఉంటుంది అధ్యక్ష రాష్ట్రానికి? ఇట్లాంటి కల్చర్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు, మా ఎమ్మెల్యే అలంపూర్ విజయుడి మీద దాడి, మా ఎక్స్ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మీద దాడి, మా బాల్కా సుమన్ మీద దాడి, మొన్న చేయని తప్పుకు క్యాతన్పల్లిలో తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టినారు అధ్యక్ష. మా సుంకి రవిశంకర్ ఇంటి మీద దాడి, మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద దాడి జనగామలో, మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి, మా కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, మా వేముల ప్రశాంత్ రెడ్డి గారి మీద, మా కంచర్ల భూపాలరెడ్డి గారి మీద, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద, నా క్యాంప్ ఆఫీస్ మీద, ఒకటి కాదు అధ్యక్ష, సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఇన్ని రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మల్లారెడ్డి గారి మీద, మరి రాజశేఖర రెడ్డి గారి మీద మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా దాడులు అధ్యక్ష. ఖాకీ బుక్కు అంటారు అధ్యక్ష ఇక్కడ కూర్చున్న పెద్దలు, కానీ మరి ఖాకీ బుక్కు మీరు మీ నాయకులు బట్టలు కూడా తీసుకొడతామన్నా కేసులు కావు. కానీ మేమేమనకపోయినా మా మల్లారెడ్డి గారు ఏమన్నా పాపం అమాయకుడు ఆయన, 50వ పెళ్లి వార్షికోత్సవం చేసుకుంటున్నాడు, ఆయన మీద కూడా కేసులు పెట్టినారు అధ్యక్ష, అమాయకుడైన మల్లారెడ్డి గారి మీద అధ్యక్ష. అట్లాగే మనుగూరు భువనగిరిలో మా పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగింది అధ్యక్ష, మల్లారెడ్డి గారు అమాయకుడే సీనన్న. ఫ్యాక్షన్ సంస్కృతికి హింసా రాజకీయానికి తెలంగాణలో చోటు లేదు అధ్యక్ష. దయచేసి దీన్ని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మంచిగా చెప్తున్నాను, నేను రేపు మీకు చుట్టుకుంటుంది వద్దని చెప్తున్నాను అధ్యక్ష. నేను ఉత్తగానే చెప్తలేను, ఆధారాలు లేకుండా చెప్తలేను. నేను పోయినా నూతన్కల్ మండలంలో మా కార్యకర్తని, మా నాయకుడిని నేను పోయినా ఉప్పల మల్లయ్యని హత్య చేసింది సార్, ఒక ఆయనకి మూత్రం దాగించింది సార్. ఇది పద్ధతి కాదు. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు, దయచేసి కొత్తగా వద్దు ఈ సంస్కృతి అంటున్నాం. కామారెడ్డిలో సోమారపేటలో అధ్యక్ష ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఎక్కించింది సార్ గెలిచిన వాళ్ళు, గట్లుంటుందా సార్? ట్రాక్టర్ ఎక్కిస్తే ఇద్దరు హాస్పిటల్ పోతే, ఈ హాస్పిటల్లో పడితే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాం. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని దయచేసి సవరించండి. క్యాతన్పల్లిలో స్పష్టమైన మెజారిటీ మాకుంది, 14 మాకున్నారు, 7 మీకున్నారు. మంత్రి గారికి అహం దెబ్బతిన్నది, మా నాయకుల మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసులు పెట్టింది సార్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, ఇక చెప్తే బాగుండదు అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ చేస్తే. గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా? గన్ను పెట్టి సిమెంట్ కంపెనీ ఓనర్లను బెదిరించిన వాళ్ళు కూడా మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, సీఎం సోదరుల మీద మంత్రి గారి కూతురే ఆరోపణలు చేసిన కబ్జా గురించి ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఏమనండి సిట్టు?
మంత్రి పొంగులేటి గారి కొడుకు భూ కబ్జా ఎక్కడ దాకా వచ్చింది? తెల్లారి ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారు అధ్యక్ష? ఏమనండి సిట్టు వాటి మీద ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? మేము అన్నాము సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఒకవేళ వారి దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే, సబ్జెక్ట్ అయిపోయింది అని అనుకుంటే ఓకే సార్. ఏమని అంటే మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేనికైనా మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో. వారి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగినాయో ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష.